ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు మిశ్రమ వాతావరణం ఉంటుందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్కు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తా జిల్లాల్లో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. అయితే ఏపీలో నెలకొన్న భిన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఏపీలో ఒక పక్కన ఎండలు వేడి పుట్టిస్తున్నాయి, అదేవిధంగా ఒక పక్కన వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ భిన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు చేస్తుంది? ఏ ప్రాంతాల్లో ఇటువంటి వర్షాభావ ప్రభావం కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో మిశ్రమ వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నవి. అయితే ఇప్పటికే వర్షాలు గత 3 రోజులుగా పడుతున్నప్పటికీ మరో 5 రోజులు ఉత్తరాంధ్ర కోస్తాలో ఎదురుగాలతో కూడిన వర్షాలు పడతావని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ప్రస్తున్న పరిస్థితులపై ఉరుములతో కూడిన వర్షాలు పడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఈ మే నెలలో పడుతున్న వర్షాలపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్న ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నవి. అయితే వాతావరణ అధికారులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ఇక తీరం వెంబడి గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రానికి వెళ్లొద్దని హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. అయితే తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ కూడా సూచిస్తుంది. అయితే ఈ వర్షాలతో ఒకవైపు ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని ప్రత్యేకంగా చెట్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడ్డ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు కూడా వాతావరణ పరిస్థితిని గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇక కోస్తా జిల్లాల్లో వచ్చే 5 రోజుల పాటు విడతల వారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు కూడా నమోదే అవకాశం ఉందని, మొత్తంగా చూస్తుంటే మండుతున్న ఎండల మధ్య ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించినా ఈదురుగాలు, మెరుపులు ప్రమాదకరంగా మారే అవకాశం అని చెప్తుంది. అయితే నిన్న రాత్రి కూడా శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కూర్చున్న ఈదురుగాలులకు 20 వరకు విద్యుత్ స్తంభాలు, అదేవిధంగా కొన్ని చెట్లు కూడా నేల కొరిగేవి. కొంత విద్యుత్ కూడా అంతరాయం కలిగింది. దీనిపై కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ స్తంభాలను రిమూవ్ చేసి కొత్తవి కూడా వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది చూసుకుంటే ఈ రోజు కూడా ఇదే విధంగా ఈదురుగాలు కూడా కురిసే అవకాశం ఉంది. వాతావరణం చూస్తే పగలు ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి పూర్తిగా మారి బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడతావని, అయితే ప్రజలు మాత్రం బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వేసవిలో కురిసే వర్షాలు ఎక్కువగా ఉరుములు, మెరుపులతో పడతావని, దీని మీద కొంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుధా. రైట్ రాము, థ్యాంక్ యూ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్.